మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ప్రజెంట్ వార్త మన్మోహన్ సింగ్ గారి విషాద వార్త. ఈ మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడైతే ఆర్థిక ప్రణాళికలు, ఆర్థిక శాస్త్రవేత్త, అతని నుంచే 1991, 92, 90 అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మేము కూడా అప్పుడే షేర్ మార్కెట్లోకి రావటం జరిగింది. మా టైంలోనే మేము ఎంటర్ అవ్వటం జరిగింది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారు, వీరు ఫైనాన్స్ మినిస్టర్. అయితే ఈ మన్మోహన్ సింగ్ గారిది ఫస్ట్ ఏదైతే ఉందో ఆయన మారుతి కారు ఆల్టో 800 అనమాట అప్పట్లో. తర్వాత అదే ఫస్ట్ బ్రాండ్ మారుతిలో. తర్వాత ఆయన ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసిండు, ఎలా చేసిండు అనేది ఈ ఎపిసోడ్లో భాగం. అయితే మన్మోహన్ సింగ్ గారు ఆర్థికవేత్తే కాకుండా ఆయన తన సొంత ఆదాయం పైన కూడా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసేది అనేది కూడా ఆయన గురించి అనమాట ఇది ఈ ఎపిసోడ్లో. అయితే ఎప్పుడైనా ఆయన ఫస్ట్ అనటం ఒక వర్డ్, స్టాక్ మార్కెట్ని తలుచుకొని నా నిద్రని నేను చెడగొట్టుకోను అని 1992లో ఆర్థిక మంత్రిగా ఉన్న వేళ పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్య. మళ్ళొకసారి చెప్తున్నా, స్టాక్ మార్కెట్ని తలుచుకొని నా నిద్రని చెడగొట్టుకోను అని అనటం జరిగింది. 1992లో మన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంట్లో చేసిన అనమాట. అంటే ఆయన నిజ జీవితంలో ఆయన ఎటువంటిగా ఇన్వెస్ట్ చేసిండు, ఏం చేసిండు, ఆయన ఎలా అనే దాని మీద ఇప్పుడు ఈ ఎపిసోడు. ఎటువంటి సాహసాలకు పోకుండా తన జీవితంలో ఏదైతే సంపాదించుకుందో మొత్తం కూడా దాచుకున్నారనమాట ఎవరు, మన్మోహన్ సింగ్ గారు. అయితే 2019 నాటికి మన్మోహన్ సింగ్ మన గురు శరణ్ కౌర్ ఆయన భార్య పేరు, వారికి 3 ఆడపిల్లలు. వారి ఆ టైంలో అంటే 2019 నాటికి మన్మోహన్ సింగ్ గారి ఆస్తి 15 కోట్లు. ఈ విషయాన్ని ఆయన రాజస్థాన్ నుంచి ఎన్నికల ఏదైతే అఫిడవిట్ ఉందో ఆ ప్రమాణ పత్రంలో పేర్కొనడం జరిగింది. ఆయన 33 ఏళ్ల సుదీర్ఘకాలం రాజ్యసభలో కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈ మన సింగ్ దంపతులకు ఢిల్లీలో వసంత్ కుంజ్, చండీగఢ్లో సెక్టార్ 11Bలో 2 ఇళ్ళు ఉన్నాయి. మన కౌర్ గారి దగ్గర సుమారుగా 150 గ్రాముల బంగారం ఉంది అని దానిలో పేర్కొనడం జరిగింది. అయితే వీటిల్లో అన్నిటికంటే ఆసక్తికరమైనది ఏంటిది అంటే ఇన్వెస్ట్మెంట్లు, పెట్టుబడులు. ఈ మన ఆర్థికవేత్త అయినటువంటి ఆయన డబ్బు మన్మోహన్ సింగ్ గారు ఎక్కడ మదుపు చేశారని చూస్తే సంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్లు అని సమాధానం ఇవ్వటం జరిగింది. ఈ సంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్లు 7 కోట్లు బ్యాంకులో దాచిపెట్టుకుండ్రు, 12 కోట్లు 7 కోట్లు బ్యాంకులో, 12 లక్షలు పోస్ట్ ఆఫీస్లో పొదుపు పెట్టుబడిగా పెట్టడం జరిగింది. ఆ టైంలో 2013లో అస్సాం నుంచి ఫైల్ చేసిన టైంలో కూడా ఎఫ్డీలే అత్యధికంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అప్పటికి ఆయన ఆస్తులు 2013లో అనమాట 11 కోట్లు ఉన్నాయి మొత్తం ఆస్తులు. 1,00,000 నుంచి 95 లక్షల రేంజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫ్డీలే ఉన్నాయి. 8 ఎఫ్డీలు ఉన్నాయి ఆ టైంలో. వాటి విలువ 4 కోట్ల రూపాయలు. ఇక పోస్ట్ ఆఫీస్లో 4 లక్షలు. ఈ ఆస్తులే 2013 నుంచి 2019 వరకు 15 కోట్లకు చేరాయని చెప్పడం జరిగింది. అయితే ఎక్కువ శాతం రీఇన్వెస్ట్మెంటే ఎక్కువ చేయటం జరిగింది. ఎలా అంటే క్రమశిక్షణగా ఆయన యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ ప్లాన్ చేసుకోవటం. ఆయన 2 కోట్ల విలువైనటువంటి 3 ఎఫ్డీలు 2013లో వేస్తే అవి 2016 ఫిబ్రవరిలో మెచ్యూర్ అవ్వటం, మళ్ళీ వాటిని రీఇన్వెస్ట్మెంట్ చేయటం, మళ్ళీ అవన్నీ కూడా ఆయన మార్కెట్ జోలికి వెళ్లకుండా సంపద కేవలం 6 ఏళ్లలోనే 4 కోట్లకు చేరటం జరిగింది. అప్పట్లో ఫిక్స్డ్ డిపాజిట్లు అలా ఉండేది. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీ రేట్లు తగ్గిపోవటం, పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిపోవటం, దాంతో షేర్ మార్కెట్ ఏవైతే ఆర్థిక సంస్కరణతో షేర్ మార్కెట్ పుంజుకోవటం. ఆ టైంలో 999 పాయింట్లే ఉంది సెన్సెక్స్, ఇప్పుడు 85,000 కూడా దాటిపోవడం జరిగింది. ఇక తర్వాత ఈ సెన్సెక్స్ విషయం ఏదైతే ఉందో మన షేర్ మార్కెట్ 1991లో మన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ ఏవైతే ఉండటం జరిగిందో ఆ టైంలో 999 పాయింట్లు అంటే బిలో 1,000 అంటే కరెక్ట్గా అంటే
1978-79లో 100 పాయింట్లతోటి 30 కంపెనీలతో తయారైనటువంటి బీఎస్సీ సెన్సెక్స్ ఏదైతే ఉందో ఆ 30 కంపెనీలు 100 పాయింట్లు 78-79 నుంచి 91 వరకు కూడా 999 పాయింట్లే. అంటే ఎన్ని? 91, 78-79 అదొక 11, 20, 80, 11, 12 ఏళ్ళది. 12-13 ఏళ్లలో కూడా 999 పాయింట్లే ఉంది. ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ గారు ఆర్థికవేత్తగా ఫైనాన్స్ మినిస్టర్ కావడం జరిగిందో 2004-2005 వచ్చేటప్పటికి ప్రధానిగా ఉండటం జరిగింది. అప్పుడు అంటే ప్రధానమంత్రి అవే టైంకి సెన్సెక్స్ 6,954 పాయింట్లకు చేరడం జరిగింది. ఆ తర్వాత 2014-15లో పిఎం పదవి బాధ్యతల నుంచి అంటే దిగిపోయే టైంకి 25,000 మార్కు కూడా రావటం జరిగింది. అంటే 78-79లో 100 పాయింట్లు ఉంటే 91 వరకు 999 ఉంటే 2004-05 వచ్చేటప్పటికి 6,954 అంటే 7 రెట్లు పెరిగింది అప్పటికి. ఇది ఆ టైంకి. తర్వాత మళ్ళీ 2004 నుంచి 2015 వచ్చేటప్పటికి 7,000 పాయింట్లు 25,000 పాయింట్లు అయింది. మళ్ళీ అదే 25,000 పాయింట్లు ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరంలోని 85,000 పాయింట్లు కూడా దాటడం జరిగింది మొన్న ఈ మధ్యకాలంలో. ఎప్పుడైనా కానీ అంటే ఈ ఆర్థిక సంస్థల యొక్క సంస్కరణ యొక్క ప్రభావం కానీ ప్రతిఫలం కానీ అవి రాబోయే రోజుల్లో చాలా చాలా జరిగినాయి అన్నమాట. అవి మనం గుర్తించాలి. ఇక తర్వాత ఈ మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారి గురించి అంటే మాజీ ప్రధాని కాబట్టి ఆయన మధ్యతరగతి వర్గానికి చెందినటువంటి హీరో అని మొదట్లో జరిగినటువంటి అంటే కాంగ్రెస్ నేత ఎవరైతే ఖర్గే గారు ఉన్నారో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నిజమే అన్నమాట అది. ఎందుకంటే ఆర్థిక నిపుణుడు అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు స్వయంగా తన ఆదాయాన్ని ఇన్వెస్ట్ చేసే విషయంలో రిస్క్ చేయకుండా మధ్యతరగతి మాదిరే ఆలోచించడం జరిగింది. అందుకనే అప్పటి నుండి షేర్ మార్కెట్లో ఏవైతే సంస్కరణలు ఉన్నాయో అవన్నీ పెరగటం జరిగింది. అవన్నీ రాను రాను మార్పులు చేర్పులు జరిగి ఇప్పటికీ ఈ విధంగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా షేర్ మార్కెట్ అనేది అవేర్నెస్ అనమాట. అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత తరాలు మారుతున్నా కొద్దీ అవేర్నెస్ పెరగటం, కొత్త మంది అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, షేర్ మార్కెట్ అనుకోండి, ఐపీఓలు అనుకోండి, ఎఫ్పిఓలు అనుకోండి, ఇవన్నీ కూడా రావటం జరిగింది. అంటే షేర్ మార్కెట్ ఇప్పుడు 1992లో వీరి టైంలోనే ఎన్ఎస్సి ఓపెన్ చేయటం, కొత్తగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడైతే హర్షల్ మేహతా స్కామ్ జరగటం, ఆ స్కామ్ జరిగితే ఈయన మీద అప్పుడు సెబీని కూడా అపాయింట్ చేయటం, ఇవన్నీ కూడా అప్పట్లోనే వీరి కాలంలోనే జరిగినాయి అనమాట. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మన యొక్క మూలాలు అంటే షేర్ మార్కెట్కి స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో అంటే అప్పటి వాళ్ళని మనం తలుచుకోవటం అనేది ఒక విధి, ఒక బాధ్యత. షేర్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో షేర్ మార్కెట్కి సంబంధించిన వాళ్ళ యొక్క చరిత్ర కానీ, వాళ్ళ యొక్క వివరణ కానీ, వాళ్ళ యొక్క జీవిత విశేషాలు కానీ మనం తెలుసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. మరొకసారి మన్మోహన్ సింగ్ గారికి నా శ్రద్ధాంజలి. థ్యాంక్ యూ. సెలవు.